రైట్, ఇక్కడ మనం సముతుల బావి దగ్గరకు వచ్చినాము. సో ఇక్కడ మూడు ఉన్నాయి. మరి మూడు ఎందుకు కట్టినరో ఏంటో, దీని చరిత్ర ఏంటో సార్. సార్ ఏం లేదు సార్, ఇది సమతుల బావులు. సమతుల బావులు అంటే ఇప్పుడు రాణివాసులు ఎవరైతే ఉన్నారో రాజుల వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ కొరకు ప్రత్యేకించి ఇక్కడ 3 బావులు వారి కొరకే ఏర్పాటు చేయడం జరిగింది సార్. నిరంతరం ఇక్కడ ఈ నీటి వసతి ఉంటుంది. ఇక్కడ నింపుతుంటారు. నింపడం లేదు సార్, ఇందులోనే ఉంటాయి సార్. ఇప్పుడు ఉంటాయా? ఎంత లోతు ఉండొచ్చు? ఇంకా లోతు అనేది అయితే ఇప్పటివరకు దీని గురించి మనం తెలుసుకోలేదు. ఒక సమతుల మన ఏనుగుల బావి గురించే తెలుసుకున్నాము. దీంట్లో రాణివాసులు స్నానం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవతామూర్తులకు అక్కడ పూజలు చేసుకొని ఇక్కడ కూడా ఉన్నారు. అవును సార్, పూజలు అంటే శివుడు కానీ ఆంజనేయ స్వామి కానీ విష్ణుమూర్తి వీళ్ళంతా ఉన్నారు అక్కడ. అంటే ఇక్కడ స్నానం చేసేసి అక్కడ పూజలు చేసుకొని వెళ్ళేవారు. సో దీంట్లో కలువ పువ్వులు కూడా, అంటే తామర పువ్వులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఉన్నాయి తామర పువ్వులు. అవును సార్. అయితే ఇక్కడ తామర పూలే కాదు, వాటితో పాటుగా వనమూలికలు, అంటే మనకు పనికి వచ్చేటువంటి వనమూలికలు కూడా ఇందులో ఉన్నాయి. గాలి ధూళి అని అంటాం కదా, ఆ టైప్లో ఏడుస్తారు పిల్లలు, కాబట్టి అవి తీసుకుపోయి పొగేస్తారు. పొగేసిందంటే సో నిజంగా ఇదే కాదు, ఈ 3 బావిలు కూడా, ఈ 3 కొలనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రాయి పైన, ఈ శిలపైనే చెక్కారు, లోపలికి తవ్వారు. ఇది సపరేట్గా ఈ గోడలు కూడా పెట్టింది కాదు. వీటిని ఒక్కొక్కటి తొలుస్తూ ఈ గోడలు కూడా దాంట్లో ఉండే విధంగా ఆ విధంగా కట్ చేశారు, తొలిచారు. అంటే నిజంగా అది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది